హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియో సీరియల్గా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు హేమంత తుషారం నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కాలేజీ నుండి ఇంటికొచ్చాక మహాలక్ష్మి తీరుబడిగా కూర్చుని అక్కడ టీపై మీద తన పేరుతో ఉన్న ఉత్తరాన్ని తీసి చదవడం మొదలుపెట్టింది. మహాలక్ష్మి గారు, నేనిప్పుడు తుషార్ గారి అభిమానిగా కాకుండా మా కాలేజీలోని సహోధ్యాపకురాలి అభిమానిగా ఈ ఉత్తరం రాస్తున్నాను. కాలేజీలో మీతో కబుర్లు చెప్పడం కుదరదని మీరు షరతు పెట్టారు. నా మార్గం ఏదో నాకుందని చెప్పాగా, అది ఇదేనండి. మీతో ఏం చెప్పాలనిపించినా ఇంటికొచ్చాక ఇలా ఉత్తరాలు రాసేస్తుంటా. నన్నెవరాపగలరో చెప్పండి. అవును, నా ఇష్టం వచ్చినంతసేపు ఇలా మీతో కబుర్లు చెప్పుకోవడానికి ఇది చాలా మంచి మార్గంగా కనిపించింది. ఇప్పుడే 6 బయట నుండి ఇంటి లోపలికి నా గది బాల్కనీలోకి వచ్చాను. నాకు నచ్చిన విధంగా ఊహాలోకాల్లో విహరిస్తూ వెన్నెల్లో కూర్చోవడం ఎంత హాయిగా ఉందో. దట్టంగా పెరిగిన మల్లెగుబురు నుండి ఎన్నెన్ని సువాసనలో. వెన్నెల, చల్లగాలి, సిరిమల్లెలు నాకెంతటి ఆనందాన్ని కలిగించాయో చెప్పడానికి భయపడనక్కర్లేదు. అవేం కన్నెర చెయ్యవు మరి. అందుకేనేమో ఎందరో కవులు పరవశంలో ప్రశంసిస్తూ కవిత్వం చెప్పగలిగారనుకుంటా. అంతే కదండి. ఆ విధంగా ఎవరి సమక్షమైనా మనకు వెన్నెలంత పరవశాన్ని కలిగిస్తేనూ, వారి చిరునవ్వులు, మాటలు సిరిమల్లెల్ని గుర్తు చేస్తూ మధురిమల్ని పంచుతుంటాయి అనిపిస్తేనూ ఆ మాట చెప్పడానికి 1,00,000 సంశయాలు, భయాలును. అదిగో అప్పుడే నా మాటలకి మీకు కోపం వచ్చేసిందనిపిస్తోంది. నిజం చెప్పండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు మీ చూపుల్లోకి చురచురలు వచ్చాయా, లేక పెదవులపైకి చిరునవ్వులొచ్చి కూర్చున్నాయా? మీరేం చెప్పనక్కర్లేదులేండి. నాకు తెలుసు. చిరునవ్వుల్ని కనిపించనీయకుండా తెర వెనక్కి నెట్టేసినట్టుగా చేసి చూపుల్లోకి చురచురలకి మాత్రం అనుమతిచ్చేస్తూ ఉంటారెందుకని? నేను కనిపించినప్పుడు ఓ ఆహ్లాదకరమైన దరహాసం మీ వదనంలో చూడాలనేది నా కోరిక. అదేంటి, అందర్నీ నేను చిరునవ్వుతోనే పలకరిస్తుంటానుగా అని అనుకుంటున్నారేమో కదూ. అది నిజమేననుకోండి. కానీ ఆ చిరునవ్వుతో పాటు కళ్లలోనూ ఇష్టాన్ని తెలిపే కొద్దిపాటి మెరుపు కనబడాలనేది నా ఆశ. అది ఏ ఒక్కరికో మాత్రమే దక్కే వరమని తెలుసనుకోండి. కానీ నా అభిప్రాయాన్ని, అభిలాషను తెలియచేయడంలో వెనకపడిపోతానేమోనని కొంచెం తొందరపడుతున్నాను. అంతే. నేనెంత స్వేచ్ఛగా నా ఆకాంక్షను వ్యక్తపరిచానో మీరు అలాగే మీ అనుగ్రహాన్ని గాని ఆగ్రహాన్నైనా వెలిబుచ్చే హక్కు మీకు ఉంది. నేనిలా రాయడం వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని మాత్రం నమ్మండి. మీ నిర్ణయం ఎలాంటిదైనా నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఆందోళన కలిగించను. నెమ్మదిగా, నిదానంగా ఆలోచించండి. అంతేగాని వెంటనే నా అభ్యర్థనని తోసిపుచ్చుతూ చెత్తబుట్టకి అంకితం చేసేయకండి. పెండింగ్లో పదిలంగా ఉంచుతారు కదూ. ఈ విషయంలో నిదానమే ప్రధానంగాని ఆలస్యం అమృతం విషయమని తొందర పెట్టంలేండి. సరేనా? ఇలా నా సోదంతా ఏకరువు పెట్టేశాక ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉంది. ఆ బరువేదో మీకు అందించేశానని అనుకోరు కదూ. మహాలక్ష్మి గారు, ఆఖరుగా ఒక మనవి. మీ నాన్నమ్మగారితో సరిగ్గా మాట్లాడలేకపోయాననే అసంతృప్తి ఉంది మా అమ్మకి. మరి మీ ఇంటికొచ్చినప్పుడు ఆ రామానుజం గారి ఉదంతంతో అంతా తారుమారైందిగా. అందుకే ఒకసారి మా ఇంటికి మిమ్మల్ని ఇద్దరినీ ఆహ్వానించమని ఆ పని నాకు అమ్మ పురమాయించిందన్నమాట. తుషార్ అంటే ఒక్కరు కాదు, ఇద్దరనే విషయం మా అమ్మకి చెప్పేశాను. అంతే కదండి. ఒకరు చెబితే మరొకరు రాస్తారు. మీ ఇద్దరిలో ఎవరు ఏ పని చేస్తారో, ఒక్కోసారి ఎవరో ఒకరే 2 పనులు చేస్తుంటారో ఆ వివరాలు మాత్రం నాకు సరిగా తెలియవని కూడా చెప్పానులేండి. ఎటువంటి తికమక ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ పని చేశాను. లేకపోతే మా అమ్మ ఏదో అడిగితే ఎవరు ఏమి సమాధానం చెప్పినా పర్వాలేదుగా. మా అమ్మ అర్థం చేసుకోగలుగుతుంది. మరి తుషార్ గారికి తన ఉనికి ప్రచారంగా నలుగురికి తెలియడం ఇష్టం ఉండదు కాబట్టి మా ఇంటికి వస్తున్నారనే విషయం ఇరుగు పొరుగుకి కూడా చెప్పొద్దని కూడా షరతు పెట్టాను. ఈ విషయంగా మీకేం పర్వాలేదు. అందుకని మీరెటువంటి అభ్యంతరం చెప్పకుండా ఎల్లుండి ఆదివారం సాయంకాలం 4ంటికి మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఆహ్వానాన్ని మన్నిస్తారనే నమ్మకంతో అమ్మ, నేను ఎదురు చూస్తుంటాం. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే దానికో కారణం ఉంది. ఎల్లుండి సాయంకాలం చాలా మంచి ఘడియలున్నాయి. ఆ సమయంలో రావడం బావుంటుంది అని అమ్మ అనేసరికి
ఇదేం చాదస్తం అంటూ చిరాకు పడ్డాను. దానికి మా అమ్మ సమాధానం, మంచి సమయంలో ఏర్పడిన పరిచయానికి బలమైన స్నేహబంధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుందనే నమ్మకం నాది, నీకది చాదస్తంగా కనిపించినా సరే అంది. మనకు నచ్చిన మంచి వ్యక్తులతో ఎప్పుడు పరిచయం ఏర్పడితే అదే మంచి రోజు, మంచి సమయం అనుకోవాలనేది నా అభిప్రాయం. అది పూర్తిగా వేరే సంగతి అనుకోండి. అందుకని మా అమ్మ నమ్మకాన్ని గౌరవించే బాధ్యత కూడా మీకుందని మరోసారి చివరిగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్పాలనిపిస్తోంది. అందం అనేది కేవలం రూపానికే పరిమితమై ఉండదనేది నా అభిప్రాయం. చక్కని వ్యక్తిత్వమే అందచందాలకి మారుపేరుగా వ్యవహరించడమే సమంజసంగా ఉంటుందనుకుంటాను. నేనెప్పుడైనా మీ ముందు అందచందాల ప్రసక్తి తీసుకువచ్చి ఉంటే నా ఆలోచనలు, అభిప్రాయాలను మరోలా అర్థం చేసుకోకూడదనే ఈ వివరణ. ఏ విషయంగానైనా అతి చనువు తీసుకున్నాననిపిస్తే మన్నించమని కోరుతూ ఈ పెద్ద ఉత్తరానికి ముగింపు పలుకుతున్నాను. హేమంత్. ఉత్తరం చదవడం ముగించిన మహాలక్ష్మి చిన్నగా నిట్టూర్చింది. గతంలో ఇలాంటి భావ ప్రకటన కోసం ఎంతగా ఎదురు చూసింది. ఆ ఆలోచనతోనే ఒక్కసారి ఉలికిపడింది. ఇదేంటి, ఈ ఉత్తరం తన మనసులో ఇలాంటి అలజడిని రేపుతోంది? తనలో తనే నివ్వెరపోయింది. ఒక చేత్తో పట్టుకున్న ఆ కాగితాలను అలా గుండెలపైనే ఉంచుకుని ఏవో ఆలోచనల్లో మునిగిపోయినట్టుగా ఉన్న మహాలక్ష్మిని లోపలి నుండి వచ్చిన మీనాక్షమ్మ చూసి ఆశ్చర్యంతో 2 క్షణాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత మనవరాలి దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఎక్కడి నుంచొచ్చిందమ్మా ఈ ఉత్తరం? ఏంటంతగా ఆలోచిస్తున్నావు? అనునయంగా అడిగిందావిడ. మహాలక్ష్మి ఉలికిపాటుతో కళ్ళు తెరిచి, ఒక ఫ్రెండ్ దగ్గర నుండిలే, ఏదో ఆలోచనలో పడిపోయానంతే, ఏం లేదులే అంది. మళ్ళీ వెంటనే, నాన్నమ్మ, ఎల్లుండి సాయంకాలం వాళ్ళింటికి మనిద్దరం రావాలని హేమంత్ మరీ చెప్పారు. వాళ్ళమ్మగారికి నీతో మరోసారి మాట్లాడాలనుందట, ఏమంటావ్ అని అడిగింది. నిజంగానా? నాకు ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి వస్తే బావుంటుందనిపించింది. వెదకబోయిన తీగ కాలికే తగిలినట్టు వాళ్లే రమ్మని పిలిచారు. బావుంది, తప్పకుండా వెళ్ళొద్దాం అని ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, అవును, ఎప్పుడు రమ్మని పిలిచారన్నావు? ఎల్లుండి ఆదివారం సాయంత్రమా అని అడిగింది మీనాక్షమ్మ. అవును, అయితే ఏ? అయ్యో, ఆ రోజు నాకు వీలవదే. అబ్బో అంటూ మహాలక్ష్మి కనుబొమలెగరేస్తూ నవ్వింది. అంత బిజీనా? నీ అభిమానులకు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? చాలే నీ వేళాకోళం. నీకు తెలియకుండా ఎవరైనా నా దగ్గరకు అభిమానులు వస్తారా? అవును, అది నిజమే. నీ వ్యవహారాలన్నీ చూసే పియ్యేను నేనేగా. నవ్వు మొహంతో నిట్టూర్చినట్టుగా అంది మహాలక్ష్మి. ఈ అల్లరికేం గాని, ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఎల్లుండి ఆదివారం మంచి రోజని సరిగ్గా సాయంకాలమే రామానుజం గారి కనకరత్నానికి పెళ్లిచూపులు. నిజమా? బావుంది. అవును, వాళ్ళింట్లో పెళ్లిచూపుల కార్యక్రమం ఉంటే నువ్వెందుకట? నీకు చెప్పడం మర్చిపోయానే. అబ్బాయిది మన ఊరికి పక్క ఊరే. మన ఊరు నుండి మన పొలం చేసే జగ్గన్న ఇక్కడికి అవి ఇవి పట్టుకొచ్చి ఇస్తుంటాడుగా. జగ్గనికి తెలిసిన వాళ్ళు 2 ఆ మధ్య జగ్గన్నతో పాటు మన ఇంటికి వచ్చారు. వాళ్లలో ఒకరికి రామానుజంతో ఏదో దూరపు బంధుత్వం ఉందని చెబితే నేనే కనకరత్నానికి ఏదైనా మంచి సంబంధం తెలిసి ఉంటే చెప్పమన్నాలే. ఎందుకు నానమ్మా నువ్వు ఇలాంటి వ్యవహారాలన్నీ నెత్తిన వేసుకుంటావు? ఆ రామానుజం గారు అసలే పేచీల మనిషిని అంటావా? ఆయనతో మనకెందుకు? ఏదైనా తేడా వస్తే మన మీద విరుచుకు పడతాడు అంది మధ్యలోనే నాన్నమ్మ మాటలకు అడ్డు వస్తూ. నిజమేననుకో, ఏదైనా పొరపాటు జరిగితే నేలకు పోయేది అనవసరంగా నెత్తికి రాసుకున్నామని మనమే బాధపడాలి. అలా అని ఊరుకోను లేక అతనితో ఓ మాట చెబితే తప్పేముందనిపించి చెప్పానే. ఆ రోజు అదే హేమంత్ తల్లి మనింటికొచ్చినప్పుడు ఆవిడ నిక్కచ్చిగా తనకేం తెలీదని చెప్పేసిందిగా. అప్పుడు కనకరత్నం చిన్నబుచ్చుకున్న మొహాన్ని చూస్తే నాకెందుకో మనసు చివుక్కుమంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలే. తండ్రి లౌక్యం, దూకుడు పిల్లలకి రుక్కమ్మకి లేవు. పిల్లలు 3 బుద్ధిమంతులు. అందుకే అతనికి చెప్పి పెద్దగా కట్న కానుకలకి ఆశపడని మంచి సంబంధం ఉంటేనే చెప్పమన్నాను. వెంటనే ఓ సంబంధం తీసుకువచ్చాడు. అప్పుడు హేమంత్ విషయంలో చెప్పినట్టే రామానుజం గారికి మళ్ళీ చెప్పాను. అన్ని విషయాలు పూర్తిగా మీ అంతట మీరుగా మధ్యవర్తులు ఎవరి ద్వారానైనా వాకబు చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండని. వాళ్ళకి వీళ్ళకి అన్నీ నచ్చుబాటయ్యాకనే పెళ్లి చూపులు పెట్టుకున్నారు.
నేను వాళ్ళింటికి ఆ సమయానికి వెళ్ళకపోయినా గాని జగ్గన్నకి తెలిసిన మన పక్క ఊరి వాళ్లేగా మనింటికి రాకుండా ఉండరు కదా, ఆ సమయానికి ఇంట్లో ఉండకపోతే బావుండదని అంతే అందావిడ. మహాలక్ష్మి నిట్టూర్చి ఊరుకుంది. ఒక క్షణం తర్వాత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి గడ్డం పట్టుకుని బతిమాలుతున్న ధోరణిలో, నేనో పని చెప్తాను, చేస్తావా అమ్మలు అని అడిగింది. కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, చెప్పు నానమ్మా, నేనెందుకు చేయను అంది. అయితే నువ్వీసారికి హేమంత్ వాళ్ళ అమ్మగారిని వాళ్ళింటికి వెళ్ళి కలిసిరా. నాకిలా పని పడింది కాబట్టి మరోసారి వస్తానన్నానని చెప్పు. అలా చేస్తే మర్యాదగా ఉంటుంది. ఆవిడ మరీ మరీ చెప్పిందన్నావు కాబట్టి కనీసం నువ్వైనా వెళ్ళి రావాల్సిందే. అయినా పొరుగురేం కాదుగా, ఈ ఊళ్ళోనే కదా, కాసేపు కూర్చుని మాట్లాడొచ్చేయి, సరేనా? మహాలక్ష్మి కొంచెం సంశయంతో ఏదో చెప్పబోతుంటే ఆవిడ వినిపించుకోకుండా, ఇంకేం చెప్పకు, ఈ పెళ్లి చూపులు ఇలాంటి తతంగాలు నీకసలే నచ్చవు కాబట్టి ఆ సమయానికి నువ్వు ఇంట్లో ఉండకపోవడమే మంచిది కదా. నీకేదో ముఖ్యమైన పని ఉండి వెళ్ళావని చెబితే సరిపోతుంది, ఏమంటావ్ అందావిడ. మహాలక్ష్మికి ఆవిడ మాటలు నిజమేననిపించింది. అందుకే నిర్లిప్తంగా తల ఊపి అంగీకరించింది. మీనాక్షమ్మ నిద్రపోయాక మహాలక్ష్మి కాగితం కలం తీసుకుని హేమంత్కు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. మీకు ఎవరైనా ఆసక్తిగా కబుర్లు చెబుతున్నప్పుడు ఎదుటివాళ్లు పరధ్యానంతో విననట్టుగా ఊకొట్టకుండా ఉంటే వెంటనే మాటలు ఆపేయాలనిపిస్తుంది నాకు. అలాగే ఏదైనా సమాచారం కోసమో ప్రశ్నకి జవాబు కోరుతూనో ఉత్తరం రాస్తే వాళ్లకి వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వడం మర్యాదని భావిస్తాను. అలాంటి మర్యాద కోసమే కాకుండా మీ ఉత్తరం చదివిన వెంటనే నా మనసు స్పందించిన తీరును మీకు తెలియచేయాలనే కోరికతో వెంటనే జవాబు రాసేస్తున్నా. ఇక మీ సందేహానికి జవాబుగా ఒక విషయం చెబుతాను. మిమ్మల్ని చూడగానే మనసులో ఎగిసిపడే సంతోషం కళ్లలోకి వదనంలోకి ప్రతిఫలించకుండా ఎంతో కష్టంగా కట్టడి చేస్తుంటాననేది నిజం. ఎందుకలా అని అడుగుతారని తెలుసు. దానికి ఓ కారణం ఉంది, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెబుతాను. మిమ్మల్ని చూడగానే మా నాన్నమ్మకి చాలా ఇష్టం ఏర్పడిపోయిందనుకోండి. దానికి కారణం వదనార విందం అయి ఉంటుందని అనుకుంది. నేనైతే ఆ కారణం చెప్పను. మీ ఉత్తరంలో మీరు రాసిన అభిప్రాయమే నాది కూడా. అంటే అందచందాల కంటే వ్యక్తిత్వం వైపే నేను మొగ్గు చూపుతాను. ఈ కొద్ది పరిచయంలోనే మీ వ్యక్తిత్వ సౌరభమేదో నన్ను ఆకర్షించిందనుకుంటా. కొన్నాళ్లపాటు మన స్నేహం కొనసాగిన తర్వాత వివరంగా మాట్లాడుకోవడం బావుంటుందేమో అని అనిపిస్తోంది. ఇప్పటి వరకు, అంటే మిమ్మల్ని కలవనంత వరకు ఇష్టం, ప్రేమ లాంటి భావాలకు నా మనసులో చోటు లేదని గట్టిగా నమ్మాను. కానీ అది నిజం కాదని మీరు నిరూపించగలిగారు. అంతేకాదండి, అందచందాలతో పాటు మంచి వ్యక్తిత్వము ఉన్న మనిషి మనసులో చోటు సంపాదించుకోగలగడం తక్కువ అదృష్టమేమీ కాదు. అందుకే నేను మీలాగే ఆలోచించి వెనకబడిపోకూడదనే ఆలోచనతో వెంటనే జవాబు రాసేస్తున్నా. ఇంకా విడమర్చి చెప్పనవసరం లేకుండా నా అభిప్రాయం మీకు అర్థమైందనే భావిస్తున్నా. ఇంకో విషయం కూడా చివరిలో చెప్పాలనిపిస్తుంది. మన ఇష్టాలు, ఆశలు ఫలించకపోయినా ఏమైనా నేను నిబ్బరంగా నా దారిలో సాగిపోగలననే నమ్మకం నాకుంది. ఇక ముగించనా మరి? మహాలక్ష్మి. ఆ ఉత్తరాన్ని పోస్ట్లో వేయడం ఎందుకనుకుంటూ ఆదివారం నాడు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నేరుగా అందచేయడమే సరిపోతుందనే ఆలోచనతో తన పర్సులో పెట్టేసుకుంది. రా అమ్మా రా, నీ పేరు మహాలక్ష్మే కదూ? గేటు దగ్గర సంశయంగా నిలబడిన అమ్మాయిని పరికించి చూస్తూ వసుంధర అడిగింది. మహాలక్ష్మి తలూపింది. అడ్రస్సు మా అబ్బాయి వివరంగానే చెప్పాడుగా, ఇల్లు కనుక్కోవడంలో కష్టమేం లేదు కదూ? లోపలికి దారి తీస్తూ ఆవిడ మళ్ళీ అడిగింది. మహాలక్ష్మి వెనకే కనిపించిన హేమంత్ని చూస్తూ, నీ ఫ్రెండ్నెవరినో అర్జెంటుగా కలవాల్సిన పని పడిందని అరగంట తర్వాతనే వస్తానని చెప్పావు కదా అంటూ తల్లి అడిగేసరికి అతను నవ్వుమొహంతో, మహాలక్ష్మి గారు ఇల్లు తెలుసుకోలేరేమో, చూపించటానికని మన వీధి మొదట్లో ఉన్నాలే అన్నాడు. లోపలికొచ్చి కూర్చున్నాక వసుంధర లేవబోతుంటే, నువ్వు కూర్చోమ్మా, మంచినీళ్లేగా, నేను తీసుకొస్తాగా అంటూ హేమంత్ లోపలికి వెళ్ళాడు. వసుంధర కొడుకు వెళ్ళిన వైపు చూస్తూ, మా వాడికి అది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని ఇలాంటి నియమాలేం లేవు. ఏ పనిలోనైనా నాకు సాయంగా ఉంటాడు అంది మురిపెంగా. మంచినీళ్ల గ్లాసులతో ఉన్న ట్రేని టీపాయ్ మీద పెట్టి, ఏంటమ్మా అప్పుడే డబ్బా మొదలు పెట్టేశావా? నీ కొడుకు గురించి నువ్వే చెప్పుకోకూడదు?
ఎదుటివాళ్ళు మీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడమ్మా అని చెప్పుకోవడం బాగుంటుంది గాని అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నవ్వు మొహంతో అని మహాలక్ష్మిని చూస్తూ, మా అమ్మ మీతో నా గురించి తర్వాత ఏం చెబుతుందో నాకు తెలుసు, నేనే చెప్పనా అన్నాడు. మహాలక్ష్మి అతని వైపు కుతూహలంగా చూస్తూ, ఏం చెబుతారు అంది. మావాడు కారులో దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. స్కూటర్పై కూడా రయ్యమంటూ దూసుకుపోతాడు. ఒకవేళ కాలినడకన వెళ్లాల్సి వచ్చినా ఏం సంకోచం లేకుండా అంతే హుషారుగా వెళ్తాడు. దేనికి భేషజం ఉండదు. ఈ మాటేగా అమ్మా నువ్వు చెప్పబోయేది అన్నాడు హేమంత్ తల్లితో. ఆవిడ వెంటనే ఏం కాదు అంది. అదేంటి, మనింటికి కొత్తగా ఎవరొచ్చినా నువ్వు ఈ మాటలు చెప్పడం నేను చాలాసార్లు విన్నానే, ఇప్పుడు కాదంటున్నావేంటి అన్నాడు నవ్వును దాచుకుంటున్నట్టు మొహం పెట్టి. నేను చెబుతానంటూ నువ్వు చేస్తున్నదేంటో తెలుసా? సొంత డబ్బా కొట్టుకుంటున్నావు అంది వసుంధర పరిహాసంగా. వాళ్ళిద్దరి మాటలకు మహాలక్ష్మి సరదాగా నవ్వింది. వసుంధర మహాలక్ష్మి వైపు మరీ మరీ చూస్తున్నట్టుగా చూసి, ఈ సాయంకాలం బాగా మబ్బు పట్టి ముందుగానే చీకటి వచ్చేసినట్టుగా ఉంది. ఇప్పుడు నీ నవ్వుతో వేల దీపాలు ఒక్కసారిగా వెలిగినట్టయి ఇల్లంతా ఎంత ప్రకాశవంతంగా మారిపోయిందో అంది. మహాలక్ష్మి ఆవిడ వైపు విస్మయంగా చూసింది. ఆ తరువాత హేమంత్ వైపు ఒక క్షణం చూపు తిప్పి మెల్లగా, మీలాగే మీ అమ్మగారు కూడా భలేగే మాట్లాడుతున్నారే అంది. మరి మేమిద్దరం కూడా తుషార అభిమానులమే కదండి. ఆవిడ రచనల ప్రభావం మా మీద కూడా అంతో ఇంతో ఉంటుందనుకుంటా అన్నాడు హేమంత్ చిరునవ్వుతో. మహాలక్ష్మి అర్థం కానట్టు అయోమయంగా చూస్తుంటే అతనే మళ్ళీ, చూసారా, మీరు మర్చిపోయినట్టున్నారు గాని ఇప్పుడు పత్రికలో వస్తున్న సీరియల్లో 2 వారాల క్రితం ఈ వాక్యం ఉంది. మా అమ్మ తుషారగారి రచనల్ని ఎంత శ్రద్ధగా కంఠస్థం చేసినట్టుగా చదువుతుందో మీకు అర్థమైందిగా అన్నాడు. అవునా అన్నట్టుగా ఆనందాశ్చర్యాలతో వసుంధర వైపు చూసింది మహాలక్ష్మి. ఆవిడ చిన్నగా నవ్వి ఊరుకుంది. మీరు మీ నాన్నమ్మగారి రచనల్ని ఫెయిర్ చేసేటప్పుడు అంత శ్రద్ధగా గమనించరేమో, అందుకే మీకు గుర్తు రాలేదు. మా అమ్మ అయితే పత్రిక వచ్చిన రోజు ఆ సీరియల్ని చదువుతూనే వంటగదిలో అటూ ఇటూ తిరుగుతూనే వంట పూర్తి చేస్తుంది. ఆ సమయంలో గనక మా అమ్మని చూడడం జరిగితే మాత్రం నవ్వు ఆపుకోలేవంటే నమ్మండి, నిజం. ఒకసారి నే చూశాను. కాసేపు పకపక నవ్వింది, పైకే పెద్దగా. అంతలోనే అయ్యో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి కాసేపట్లో ఏదో దీర్ఘాలోచనలో పడినట్టు మౌనంగా ఉండిపోయింది. రాసేవాళ్ల సంగతేమో గాని చదివేవాళ్లు ఇన్ని నవరసాల్ని హావభావాలతో ఒలికిస్తుంటారా అని ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో అన్నాడు హేమంత్. మహాలక్ష్మి వసుంధర ఇద్దరూ పెద్దగా నవ్వేశారు. హేమంత్ తల్లివైపు చూస్తూ, అమ్మా, మహాలక్ష్మి గారు కూడా తక్కువేం కాదు. వాళ్ల నానమ్మగారే చెప్పారు. ఇంటికి ఉత్తరం రాసేటప్పుడు తనకు కావలసిన పిండి వంటల్ని వర్ణిస్తూ రాస్తే అవన్నీ చేసి తీసుకువచ్చి ఇస్తుంటారట వాళ్ళమ్మగారు అన్నాడు. మహాలక్ష్మి అతని వైపు చొరచొరా చూడబోయి అతని ఉత్తరంలోని మాటలు గుర్తొచ్చి చప్పున కళ్లను కిందకు వాల్చేసింది. అది గమనించిన హేమంత్ పెదవులపైకి చిన్న నవ్వు తొంగి చూసింది. హేమంత్ వంటగది వైపు వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగి మహాలక్ష్మితో, ఇప్పుడు మీకో చిన్న క్విజ్ అన్నాడు. ఏంటది అని అడిగింది ఆశ్చర్యపోతూ. మా అమ్మ మీరొస్తారని 2 పిండి వంటల్ని చేసింది. సాధారణంగా నేను ఆ వంటల్ని కనుక్కోలేక ఏదో అంటాను. మా అమ్మ కాదని ఇంకో పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మా అమ్మ అనుకున్న పేర్లనే మీరు కరెక్ట్గా చెప్పగలిగారంటే మీరు గెలిచినట్టే తమాషాగా అంటూ వెళ్ళి ప్లేట్లు తీసుకుని వచ్చి అక్కడ అన్నీ సర్ది పెట్టాడు. అతను చకచక ఆ పనులు చేస్తుంటే ముచ్చటగా చూసింది మహాలక్ష్మి. ఆ పళ్ళాల్లోని 2 రకాల్ని కొంచెం కొంచెంగా రుచి చూసి, భలేవారే, ఏవో కొత్త రకం వంటలేమో అనుకున్నా, పకోడీ రవ్వ కేసరి కదా అంది నవ్వుతూ. మీరు నిజంగా తెలివైన వారండి, ఇట్టే కనిపెట్టేశారు అంటూ నవ్వి, అసలు అందరికీ తెలిసిన వంటల్నే మా అమ్మ కొత్త రకంగా వాటి రుచి రూపం కనుక్కోలేనట్టుగా మార్చి చేసేస్తుంది. ఈరోజేమో మిమ్మల్ని గాభరా పెట్టడం ఎందుకని చాలా జాగ్రత్తగా వాటి రుచుల్ని మార్చకుండా యథాతథంగా ఉంచేసి విజయం సాధించింది. అందుకే మీరు తేలిగ్గా చెప్పగలిగారు అన్నాడు హాస్యంగా. వసుంధర చిరునవ్వుతో మహాలక్ష్మి వైపు చూసి, చూడమ్మా, వీడు నన్నెలా ఆట పట్టిస్తున్నాడో అంది చిన్నపిల్లలా బొంగమూతి పెట్టి. మహాలక్ష్మి సరదాగా నవ్వింది. కేవలం మిమ్మల్నే కాదండి, నన్ను కలిపే అంది. ఆవిడ నవ్వుతూ అంతలోనే గుర్తుకొచ్చినట్టు, అవును, మీ నానమ్మగారు రాలేదే, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అని అడిగింది.
మహాలక్ష్మి విషయమంతా క్లుప్తంగా చెప్పి, మరోసారి తప్పకుండా వస్తుందిలేండి అంది. ఆవిడ చిన్నగా నిట్టూర్చి, వస్తారేమో, నాకో సలహా ఇవ్వగలరేమోనని అడుగుదామనుకున్నాను అంది కొంచెం నసుగుతూ. అమ్మా, ఏం పర్వాలేదు. నువ్వు రచయిత్రి గారి సలహా కావాలనుకుంటే ఆవిడనే అడగనక్కర్లేదు. ఈ మనవరాలు మహాలక్ష్మి గారిని అడిగినా తన నాయనమ్మ ఎలాంటి సలహా ఇవ్వగలరో సరిగ్గా అదే చెప్పగలరు. నీకు ముందే చెప్పానుగా, తుషారంటే ఒక్కరే కాదు, ఇద్దరని. కాబట్టి నువ్వేం అడగాలనుకున్నా తుషారగారే అనుకుని ఈ మహాలక్ష్మి గారినే అడుగు, సరేనా అన్నాడు హేమంత్ మధ్యలో కల్పించుకుని. సరిగ్గా అప్పుడే అత్తమ్మా అంటూ వచ్చిన అమ్మాయి వైపు పరికించి చూసిన మహాలక్ష్మి, ఎక్కడో చూసినట్టుందే అంటూ ఆలోచనలో పడింది. ఎవరు అన్నట్టుగా చూస్తున్న వారిద్దరికీ వసుంధర పరిచయం చేసింది. మహాలక్ష్మి గురించి ఆ అమ్మాయికి చెప్పాక ఆ అమ్మాయి గురించి మహాలక్ష్మికి వివరించింది. సుందరి అని ఈ అమ్మాయి నాకు మేనకోడలు వరస. బంధుత్వం దూరమైనా నాకు మాత్రం బాగా దగ్గర. చదువుకోవడానికని ఈ ఊరొస్తే ఎక్కడో ఇల్లు తీసుకుని ఉంటానంటే నేను ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఆ పక్కన ఉండమన్నాను. మొహమాటం ఎక్కువ, ఒప్పుకోలేదు ముందు. మా అబ్బాయి గట్టిగా నచ్చ చెబుతూ కోప్పడ్డాక ఎలాగో సరేనంది. ఇంట్లో చేదోడు వాదోడుగా ఒక ఆడతోడుంటే ఎంత బావుంటుందో సందు వల్లే అర్థమై పెళ్లి చేసుకోమని మా వాడిని తొందర పెడుతున్నాను. అత్తమ్మా, పెళ్లి విషయంలో తొందర పెట్టడం మంచిది కాదు, బాగా ఆలోచించుకోనివ్వాలి అంది చిరునవ్వుతో మహాలక్ష్మి వైపు చూస్తూ. అవును, ఎక్కడికి బయలుదేరావు? చిన్నారి కూడా ఎందుకు అని అడిగింది ఆ అమ్మాయి చెంగు పట్టుకుని నిలబడిన చిన్న పాపని అప్పుడే గమనించి. ఆ పక్క వీధిలో ఉన్న షాపుకి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకోవాలి, దీనికి సరదా కదా, వెంటబడింది అని బదులు చెప్పింది పాప ముంగురుల్ని ప్రేమగా సవరిస్తూ. చిన్నారి, ఇట్రావే, నా దగ్గరున్న బొమ్మలిస్తాను, ఆడుకుందుగాని అంటూ చేతులు చాచింది. ఆ చిన్న పాప రివ్వున వచ్చి వసుంధర ఒళ్ళో ఒద్దిగ్గా కూర్చుని కళ్ళు పెద్దవి చేసి, ఈ కొత్త మనిషి ఎవరు, ఎందుకు వచ్చింది అన్నట్టుగా చూసింది. నువ్వు సుందూకు తోడుగా వెళ్ళు, పని చూసుకుని తొందరగా వచ్చేయండి. సుందు ఒక్కతే వెళ్ళటమెందుకు, మహాలక్ష్మితో నేను మాట్లాడుతూ ఉంటాగా, వెళ్ళిరండి అని హేమంత్కు పురమాయించిందావిడ. అతను బుద్ధిమంతుడిలా తల ఊపి ఆమె వెంట బయలుదేరగానే వసుంధర పాపని ఎత్తుకుని పక్క గదిలోకి తీసుకువెళ్ళి అలమారలో ఉన్న కొన్ని బొమ్మల్ని బయటపెట్టి ఆడుకోమని చెప్పి వచ్చి కూర్చుంది. నిండా 3 ఏళ్ల వయసైనా లేదుగాని అస్సలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఏం చెబితే అది వింటుంది. బొమ్మలిస్తే చాలు, చక్కగా ఆడుకుంటూ ఎంతసేపైనా అలా ఉండిపోతుంది. తిండి తిప్పలు కూడా మర్చిపోతుంది మురిపంగా అంటూ ఆ పాప ఉన్న గదివైపు చూసింది వసుంధర. ఈ అమ్మాయిని ఎక్కడ చూశానబ్బా అంటూ ఆలోచన నుండి తేరుకున్న మహాలక్ష్మి వసుంధరను, సుందు అంటున్నారు, తన పూర్తి పేరేంటండి అని అడిగింది. నాగసుందరి. ఆ పేరు వింటూనే ఉలిక్కిపడింది మహాలక్ష్మి. నాగసుందరి, నాగసుందరి. మహాలక్ష్మి మనసులో ఆ పేరు హోరులా పదే పదే మారుమోగింది. కట్టు బొట్టు పూర్తిగా మారిపోయాయి. మునుపటి మేకప్ మెరుపులేవీ లేకుండా చాలా సాదాసీదాగా ఉంది. ఇప్పుడే సహజమైన అందచందాలతో మెరిసిపోతోంది. చూపుల్లో మాటల్లో చాలా మార్పు కనిపిస్తోంది. అందుకేనేమో వెంటనే గుర్తుపట్టలేకపోయింది. ఆ ఊళ్ళో ఒకేసారి మెరుపులా కనిపించిన నాగసుందరి మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ ఇలా కనిపించటమేంటి? తన దిగ్భ్రాంతిని మొహం మీదకు రానివ్వకుండా మనసులోనే అదిమిపెట్టింది మహాలక్ష్మి. వసుంధర మళ్ళీ తన మాటల్ని కొనసాగించింది. గొంతు తగ్గించి మెల్లగా చెప్పుకొచ్చింది. సుందు మంచి అమ్మాయే కానీ అమాయకురాలు. తన ఊరివాడే, ప్రేమించానంటే నమ్మి మోసపోయింది. తల్లి మాటలకు తలొగ్గి అతను వేరే పెళ్లి చేసుకున్నా అతనికి దూరం కాకుండా అతనితోనే తన జీవితమని నమ్మి వేరే పెళ్లికి అంగీకరించలేదు. చివరికి రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయింది పాపం దాని బతుకు. కడుపున పడ్డ ప్రాణిని చంపుకోలేక తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పి వాళ్లతో తెగతెంపులకు కూడా సిద్ధపడి వచ్చేసింది. ఒంటరి ఆడపిల్ల, అందరూ దూరం పెడితే ఏమైపోతుంది? అందుకే నేను మా ఇంట్లో ఉండిపోమన్నాను. పిల్లని కని చూసుకుంటూనే మా వాడి ప్రోద్బలంతో చదువుకుంది. మెట్రిక్ పాస్ అయింది కూడా. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని పాపతో హాయిగా బ్రతికేస్తానంటే ఎన్నో విధాల నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించాను. ఎవరికైనా తోడు తప్పనిసరని నా ఉద్దేశం. కష్టమైనా సుఖమైనా పంచుకోవడానికి ఏ మనిషైనా కుటుంబం అంటూ ఒకటి ఉంటేనే ఆనందం. అవును కదూ అందావిడ.
మహాలక్ష్మి ఆవిడ మాటలకు అవునన్నట్టు నిర్లిప్తంగా తల ఊపింది. మహాలక్ష్మి నిరాసక్తతని గమనించకుండా ఆవిడ మళ్ళీ తన ధోరణిలో చెప్పుకుపోయింది. ఆ మధ్య ఒక సంబంధం కూడా చూశాను. దూరపు బంధులావిడే. వాళ్ళబ్బాయికి ఏ సంబంధమూ కుదరడం లేదు. ఏవో సవాలక్ష కారణాలుంటాయనుకో. అవన్నీ ఏమైతేనే అబ్బాయి బుద్ధిమంతుడే కదా అని నేనే ఆ సంబంధం గురించి కదిపాను. ఆవిడ నా దగ్గర ఎన్నోసార్లు వీరేశలింగం పంతులుగారి ఊరు మాది ఒకటేనని గర్వంగా చెప్పేది. పంతులుగారి మేడకి దగ్గరలోనే తమ పెద్దలు ఉండేవారట. ఆ గాలి సోకటం వలన కాబోలు మా అందరివి అభ్యుదయ భావాలే అంటూ చెప్పే గొప్పలు విని నేను ఆ అభిప్రాయానికి వచ్చాను. ఏదో వేరే సంబంధం కుదిరిందనో ఇంకో కారణమో చెప్పి కాదనొచ్చుగా. ఎవరం బలవంతం పెట్టం కదా. అలా కాకుండా నా మీద ఇంతెత్తున ఎగిరిపడింది. వీరేశలింగం గారు వితంతు వివాహాల్ని ఎంతలా ప్రోత్సహించారు. ఎన్ని అలాంటి పెళ్లిళ్లు చేసి ఎంతమంది ఆడపిల్లలకు కొత్త జీవితాన్నిచ్చారో అందరికీ తెలుసుగా. ఆ మాటే నేను అన్నాను. దానికి కోపం వచ్చింది ఆవిడకు. ఎంత రోతగా మాట్లాడిందో. ఆవు దూడని ఇంటికి కొని తెచ్చుకుంటే ఆనందమే గాని కోడలు మాత్రం మనింటికొచ్చాకే పిల్లల్ని కనాలనుకుంటాం గాని తల్లి పిల్లల్ని ఎలా రాణిస్తాం అని నిలదీసింది. అంతేనా? నీకు కొడుకున్నాడుగా, నువ్వే ఆ పని చేయరాదు అంటూ రుసరుసలాడింది. నేను పదే పదే ఆవిడ మాటల్ని తలుచుకుని అవమానంగా బాధపడుతుంటే మా హేమంత్ ఒక మాట అన్నాడు. ఈ విషయంలో అంత బాధపడాల్సిందేం లేదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. ఆవిడకిష్టం లేదు కాబట్టి ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది. కొందరు మర్యాదగా చెప్తారు, కొందరు నిక్కచ్చిగా పుల్ల విరిచినట్టుగా చెబుతారు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరిష్టం వారిది అనుకుని ఊరుకోవడమే. నువ్వైనా నేనైనా అంతే. ఇష్టం లేకపోతే లేదనే చెబుతాం కదా అన్నాడు. వాడి మాటల్ని బట్టి ఈ విషయం గురించి నేను చాలా ఆలోచించాను. హేమంత్కి సుందరి పట్ల ఇష్టం ఉందేమో నేనే గ్రహించలేదేమోననిపించింది. తప్పటడుగు వేశానని సుందూయే అంగీకరించి జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన చేసింది. అయితే తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో కాకుండా తనకు నచ్చిన దారిలో వెళ్లాలనుకుంది. అందుకే అబార్షన్కు అంగీకరించక పిల్లకు ధైర్యంగా జన్మనిచ్చింది. ఆ సమయంలో తన తెగువ నచ్చి నేను అండగా నిలబడ్డాను. నువ్వే చెప్పు మహాలక్ష్మి. వితంతు వివాహాల్ని అంగీకరించి ప్రోత్సహించే మనం జీవితంలో మోసపోయిన అమ్మాయికి మళ్లీ పెళ్లి చేసుకుని జీవితంలో నిలదొక్కునే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? అందులో తప్పేం లేదుగా అని అడిగిందావిడ. ఆవేశంగా తన వైపు చూసిన వసుంధరతో, అవునండి, మీరన్నది నిజమే. నెమ్మదిగా నసుగుతున్నట్టుగా అంగీకారం తెలిపింది మహాలక్ష్మి. నాకు మొదట్నుండి బంధువులతో సంబంధం ఇష్టం లేదు. అందుకే స్వంత మేనకోడళ్ల వైపు మొగ్గు చూపలేదు. సుందరితో బాగా దూరపు బంధుత్వం. ఆ పైన అబ్బాయి మాటల్లోనూ ఇష్టం కనిపించి నేను నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. నా ఆలోచనకు బలం చేకూర్చుకునేలా మీ నాన్నమ్మగారి సలహా తీసుకోవాలనుకున్నాను. పెద్దావిడకు ఎంతో అనుభవం ఉంటుంది. ఆ పైన రచయిత్రి కూడా కదా, బాగా ఆలోచించగలరని అంటూ మాటలాపేసి చిరునవ్వుతో చూసింది వసుంధర. అభ్యుదయ భావాలు ఎంతోమందికుంటాయి, కానీ కొందరు మాత్రమే ఆచరణలో పెట్టగలరు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీకు మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయిని కోడలుగా మీ ఇంటికి ఆహ్వానించడంలో ఎవరి సలహాలతోనూ పనిలేదు. మా నాన్నమ్మైనా మీతో ఈ మాట చెబుతుందని నాకు తెలుసు. ఇక నే వెళ్ళొస్తానండి. ఈ సాయంత్రం చాలా సరదాగా గడిచింది. మీరు ఓసారి మా ఇంటికి రావాలి అంటూ మహాలక్ష్మి లేచి నిలబడి 2 చేతులు జోడించింది, వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. అయ్యో, అప్పుడేనా? 2 క్షణాలుండమ్మా, వాళ్ళొచ్చేస్తారు. చెప్పి వెళ్ళినట్టుగానూ ఉంటుందిగా అని మళ్ళీ, మొదటిసారి పరిచయమైనా నేను చిన్నదానివని నువ్వు అంటున్నందుకు మరోలా అనుకోవు కదూ అంటూ చిరునవ్వుతో చూసింది వసుంధర. పెద్దవాళ్ళు చిన్నవాళ్లని మీరు అంటూ మన్నించకుండా చనువుగా ఇలా మాట్లాడడమే బావుంటుందండి అంటూ మహాలక్ష్మి బదులిస్తుండగానే హేమంత్ సుందరి నవ్వుకుంటూ లోపలికి రావడం కనిపించింది. వసుంధర ఎదురెళ్ళి, ఇద్దరూ అంతలా నవ్వుకుంటున్నారు ఏంటో ఆ సరదా కబుర్లు అని అడిగింది ఇద్దరినీ పరికించి చూస్తూ. అత్తమ్మా, అంత సరదా ఏం లేదు గాని ఇద్దరం ఒకే విధంగా ఒకరి మనసులోని మాటలు మరొకరికి చెప్పుకున్నాం. ఇద్దరివి ఒకే అభిప్రాయం కావడం తమాషాగా అనిపించి నవ్వొచ్చింది అంతే అంది నాగసుందరి నవ్వుమొహంతో. నిజమా అంటూ వసుంధర నవ్వుమొహంతో మహాలక్ష్మి వైపు అర్థవంతంగా చూసింది. మహాలక్ష్మి నిట్టూర్పును అణుచుకుంటూ చిరునవ్వు చిందించింది. మహాలక్ష్మి ఇంటికి బయలుదేరబోతుందనే విషయం వసుంధర చెప్పగానే హేమంత్ ఏదో అనబోతుంటే సుందరి అడ్డం వచ్చి, బావా,
నువ్వేం కూడా వెళ్ళక్కర్లేదు. నేను మహాలక్ష్మి గారిని రిక్షా మాట్లాడి ఎక్కించి వస్తాను. ఈ వీధి చివర ఉండే పార్క్ వరకు ఇద్దరం సరదాగా నడిచి వెళ్తాం. నువ్వు మళ్ళీ ఒక్కదానివే రావాలి కదా, ఎందుకే అలా? వసుంధర కొంచెం గట్టిగానే అంది సుందరితో. భలే దానివే అత్తమ్మా, ఈ 4 అడుగుల దూరానికే భయపడితే ఎలా? అయినా ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండగలను? ప్రతిసారి ఎవరిని తోడు తీసుకెళ్లగలను? అని మహాలక్ష్మి వైపు చూస్తూ రండి వెళ్దాం అంది సుందరి. ఇద్దరూ మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు సుందరి గొంతు తగ్గించి చెప్పింది. మొన్నీ మధ్యనే 4 కుర్రాళ్ళు, వాళ్లలో మా ఊరివాడు కూడా ఒకడున్నాడులేండి, నన్ను వెంబడిస్తుంటే బావ చూసి బాగా మందలించాడు. అప్పట్నుండి అత్తమ్మకు భలే భయం ఏర్పడిపోయింది. నన్నొక్కదాన్ని బయటకు వెళ్ళొద్దంటుంది. అలా ఎన్నాళ్ళు జరుగుతుంది చెప్పండి అంటూ చిన్నగా నవ్వింది. మళ్ళీ మహాలక్ష్మి వైపు చూస్తూ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను, పర్వాలేదుగా? ఏమనుకోరుగా అంది సుందరి. మహాలక్ష్మి తత్తరపడుతూనే సర్దుకుని పర్వాలేదు అడగండి అంది మెల్లగా. ఏం లేదు, మీరు నన్ను ఎందుకోగాని బాగా పరిశీలనగా పట్టి పట్టి చూస్తున్నట్టుగా అనిపిస్తేను కారణం ఏమై ఉంటుంది అని. మహాలక్ష్మి మళ్ళీ తొట్రుపడింది. ఆహా, ఏం లేదు, ఎక్కడో చూసినట్టు అనిపించి ఎక్కడ చూశానా అని ఆలోచించా అంతే అంది. సుందరి సరదాగా నవ్వేసింది. నేను మిమ్మల్ని ఎక్కడా ఎప్పుడూ చూడలేదు, చూసినట్టుగా అనిపించను లేదు కూడా, కాబట్టి మనం ఎప్పుడూ కలుసుకోలేదనే అనుకుంటున్నా. అయితే మిమ్మల్ని చూసి చూడగానే నాకెందుకోగాని చాలా ఆత్మీయంగా అనిపించారు. దానికి కారణం బావ మీ గురించి చెప్పిన కబుర్లు వినడం వల్లనే అయ్యుంటుంది. ఇంకో కారణం కూడా ఉందనిపిస్తోంది నాకు. అదేంటంటే సందేహిస్తున్నట్టుగా ఆగిపోయింది. ఆసక్తిగా చూస్తూ ఏంటది అని అడిగింది మహాలక్ష్మి. ఏం లేదు, మనిద్దరం గత జన్మలో అక్క చెల్లెళ్ళం అయి ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఆ అనుబంధంతో ఆత్మీయులుగా అనిపించారేమో. ఆ మాటలతో మనసులోనే ఉలిక్కిపడిన మహాలక్ష్మి కొంచెంగా కుదుటపడి అవునా అన్నట్టుగా చిరునవ్వుతో చూసింది. అవునన్నట్టుగా తల ఊపి మనిద్దరికీ మళ్ళీ ఈ జన్మలోనూ బంధుత్వం ఏర్పడుతుందేమో అంటూ సుందరి చిన్నగా నవ్వింది. మహాలక్ష్మి నిట్టూర్పును ఆపుకుంటూ అది నాకు సంతోషమే అంది చిరునవ్వుతో. అంతలోనే ఇద్దరూ పార్కు దగ్గరకొచ్చారు. అక్కడున్న వాటిలో ఒక రిక్షాను మాట్లాడి మహాలక్ష్మి ఎక్కి కూర్చుంది. మళ్ళీ కలుద్దాం అంటూ ఒకరికొకరు చేయి ఊపుతూ సెలవు తీసుకున్నారు. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.